వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు. తాను ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ గురించి ప్రస్తావన వస్తుంది మంత్రి లోకేష్. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది పల్లా. నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మసీద్లలో సందడి వాతావరణం. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ బివి రామ్. మహిళలపై వేధింపులు మానభంగాలు జరుగుతున్నాయి. ఒక మహనీయుడు విజన్ తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. మామూలుగా ఎమ్మెల్యేలంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువు రాని వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఒక విజన్. రాష్ట్రం బాగుండాలంటే యువ రక్తం రావాలి. అంతవరకు ట్రెడిషనల్గా ఉండే పాలిటీషియన్స్ పోవాలి. అదే మరిగా చదువుకున్న వ్యక్తులు రావాలని ఆ రోజు ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే అంతవరకు పరిపాలనకే పరిమితమైన ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అప్పటి వరకు ఎంతోమంది మనం చూసాం పరిపాలనలో అనుభవం ఉండి ఎలాంటి సంస్కరణలు చేయని వ్యక్తులు. ఉండమ్మా, ప్లీజ్ ఉండు. తమ్ముడు ఉండు, మాట్లాడుతూ ఉండండి. మీ సమస్య మీది, మీకు చెప్పాం కదా, మాట్లాడతాం కదా, మీ పనులుగా చేయడానికి. కూర్చోండి. వాళ్ళ ఆ పక్కది ఏంటి, కొంచెం కూర్చో. కూర్చో. ఈ సమస్యలు ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాం కదా. వాళ్ళని అటు తీసుకురండి, కలుస్తాను నేను. ఆ కుర్చీ తీసి ఆ పక్కన నిలబెట్టండి, నేను వచ్చి కలుస్తాను బయటప్పుడు. ఇన్నయ్యా అడిగిరా, మరీ అతిలుగా తయారవుతారు. సమయం సందర్భం కూడా ఆలోచించుకోవాలి వ్యక్తులు కూడా. ఈరోజు ఒక శుభ సందర్భంలో మనం రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు కాగితాలు ఇచ్చారు, అన్ని కాగితాలు తీసుకున్నాం, ఆ పనే చేస్తాం, మళ్ళీ చేస్తాం. కానీ అందరూ ఈరోజు కార్యకర్తల సమావేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నా దగ్గర కాగితాలు ఇస్తే పదవులు రావు, కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే మీకు పదవులు వస్తాయి, గుర్తింపులు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకా మనకు ఏదో కాగితం ఇస్తే పదవి వస్తుందని ఆలోచన చేస్తున్నారు, కానీ వేదిక పైనున్న ఏ నాయకుడు చెప్పినా, రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినా నేను ఇంటా. నిర్ణయం మాత్రం మీ పని మీదనే ఆధారపడుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తాము ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ గురించి ప్రస్తావన వస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని పేరు చెప్పగానే అందరికీ గుండెపోటు వస్తుందన్నారు.
అన్న ఎన్టీఆర్ 43 ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలు అయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచ పట్టణంలో నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు, ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి బంగలపూడి అనిత. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అని ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి ఉందని అన్నారు. అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ, అదే ఒక చరిత్ర, అదే ఆ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరపున ఘన నివాళులు అర్పిస్తూ, ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు
తండ్రికి తగ్గ తనయుడు, తాతకి తగ్గ మనవడు అంటుంటా. మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడని చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం, తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ తనయుడిగా మొన్ననే నిరూపించిన తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు. ఇందులో నేను చాలా చిన్నదాన్ని, ఎందుకంటే 83వ సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నా కోసం పుట్టిన పార్టీ, నా జాతి కోసం పుట్టిన పార్టీ, నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ జెండా ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని, పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా 2 చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు 12 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళు 2-3 వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో, లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు, అమ్మ పార్టీ జెండా ఇవ్వమ్మా, మా ఇంటికి కట్టుకుంటానని చెప్పి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే 43 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోగలుగుతున్నాం. ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే, గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలన అని మన సిద్ధాంతం. నేను కమ్యూనిస్ట్ని కాదు, నేను సోషలిస్ట్ని కాదు, నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా, నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు. ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. 1998లోనే అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ 24న నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు చాలా గర్వపడుతున్న అటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసే పార్టీ అని పల్లా శ్రీనివాస్ అన్నారు. 40 ఏళ్లుగా అన్ని ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. దయచేసి ఈ సీనియర్ నాయకులు ఎవరైతే నాయకులు కెమెరా ముందు ఉన్నారో దయచేసి వారందరూ కూడా కొంచెం దయచేసి ఆ కెమెరాస్కి కొంచెం ఆ ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మీరు ఈ వరండాలో గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. వేదికలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, కేంద్ర కమిటీ సభ్యులకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చైర్మన్లకి, మహిళా సోదరిమణులకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మిమ్మల్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో స్థాపించబడి నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. నూకాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. ఏడాది రాష్ట్ర పండుగ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున నూకాంబిక అమ్మవారికి అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే కొలదల రామకృష్ణ తదితరులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలతో నూకాంబిక ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. టెంపుల్ టూరిజం పేరుతో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణ, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఇది రాష్ట్ర పండుగ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రామకృష్ణ గారి దృష్టిలో, అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టిలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం, అలాగే తొలిసారిగా అమ్మవారికి బట్టలు సమర్పించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, మరి ఈరోజు నూకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి అమ్మవారికి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు. అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టు ఇస్తే కోర్టు కూడా క్లియర్ అయింది. వడ్డీతో కలిపి 6.5 కోట్ల రూపాయలు, అదేవిధంగా శ్రీవాణి నుంచి మరొక 1.5 కోట్ల మొత్తం కలిపి దాదాపు 8 కోట్లు, మొత్తం 10 కోట్లతో ఇవాళ దేవాలయం నూతనంగా నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పిన విధంగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఆలయాలు సనాతన ధర్మం, సనాతన అంటే సద్ధర్మం, అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం. ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని మతాన్ని, అన్ని ప్రాంతాన్ని గౌరవించుకోవాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు ముస్లిం దేవతల్ని అలాగే క్రిస్టియన్స్ కూడా మరో 3 రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. మరో 3 రోజుల్లో పవిత్ర రంజాన్ పర్వదినం వస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మసీద్లలో సందడి వాతావరణం నెలకొంది. నెల రోజులుగా ఉపవాస దీక్ష చేపడుతున్న ముస్లింలకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక్కడి 87వ వార్డ్ వడ్లపూడిలో మసీద్ ఈ అహ్లే హదీస్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లింలు సమైక్యతను చాటుతూ రంజాన్ ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇస్తున్నారని ప్రభుత్వం అండగా ఉంటుందని కార్యక్రమంలో కార్పొరేటర్ బొండా జగన్, రాజన్ రాజు, షైక్ సూర్ సాహెబ్, మౌలీ సాహెబ్, షైక్ ఇస్మాయిల్, షైక్ అలీ సాహెబ్, అబ్దుల్లా రహీం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం, అందుకే మనం రంజాన్ మాసం అంటేనే ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి పూజగా మనం భావిస్తాం. కనుక మనం చేస్తున్నటువంటి ఈ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫలించాలని, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, మన పిల్లలందరూ కూడా మంచిగా సుఖశాంతులతో ఉండాలని, మంచిగా స్థిరపడాలని, అలాగే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే
ఈరోజు మన వక్ఫ్ చట్టం మీద కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ముస్లిం సోదరుల పక్షాన ఉండడం మా బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మనకి మన ఆస్తులు పరిరక్షించుకునే విషయంలో కానీ మన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఈరోజు మీరు చెప్పాలంటే మన ముస్లిం సోదరులకి ఆ రోజు ఎమ్మెల్సీ స్పీకర్గా ఇవ్వడం కానీ, ఈరోజు ఫరూక్ గారిని మినిస్టర్గా చేయడం కానీ, ముస్లిం సోదరులకి రాజకీయంగా ప్రోత్సహించాలనే ఎప్పుడు కూడా తెలుగుదేశం భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం కూడా కేవలం మన బ్రతుకు చాలు అనే విధంగా కాకుండా మన పిల్లలు కూడా నాయకత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలని, ముఖ్యంగా మన పిల్లల్ని నాయకత్వం వైపు, రాజకీయ నాయకత్వం వైపు నడిపించేటట్టుగా మనందరూ కూడా పిల్లలను ప్రోత్సహించాలని, యువతను ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన యువతకి ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటామని మరొకసారి మీకు మాటిస్తూ, మనం మీకు ఏది మంచిదైతే, ఏదైతే మేము మీ మనోభావాలకు అనుగుణంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మాట. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, ఆ పార్టీ ప్రపంచనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఉదయం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కూడా గర్వపడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రపంచ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు తీసుకెళ్ళిపోతుంది. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది. ఇవాళ ఏ పార్టీలో కూడా అది లేదు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, రానున్న రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకోవడం ఖాయం. రాష్ట్రం నుండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ రాష్ట్రం చేసే సత్తా మనం చేస్తాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 1982 మార్చి 29న అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుల నివాసాల దగ్గర ప్రారంభమైంది. ఆ రోజు మేము ఒక విద్యార్థిగా పాల్గొన్నప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఒకే ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా నీతి నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా వెళ్ళాలి, మనం ప్రజల కోసం పనిచేయాలి, పౌరుల హక్కుల కోసం పనిచేయాలని చాలా స్పష్టంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా ఈరోజు విశాఖపట్నంలో బివి రామ్ గారు తెలుగు శక్తి మీట్ చేస్తున్న దీన్ని మేము చాలా అభినందిస్తూ, ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ప్రత్యేకంగా అభినందన. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి గడిచిన 4-5 రోజులుగా అట్టుడికి పోతుందని మాజీ ఎంపీ మార్కాని భరత్రాం ఆరోపించారు. మహిళలపై వేధింపులు, మానభంగాలు జరుగుతున్నాయని పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయడం దారుణం. మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ, ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతూ ఉన్నారన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడుతూ ఉంది ఈ అంశము. రెండోది, మొన్న ఫార్మసిస్ట్ ఉన్న పాప అంజలి 6th, ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప, ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది, మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని